వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినవి అండ్ మద్రాస్ అంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినవి సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా వైజ్ సంబంధించిన ప్రతి ఒక్క పోస్టుల యొక్క వివరాలు మనం కంప్లీట్గా ఈ యొక్క వీడియోలో చూద్దాం. ఏ పోస్టులు ఉన్నవి, మన క్వాలిఫికేషన్స్కి ఏమేమి ఉంటవి, ఇక అర్హతలు ఏమేంటివి, పోస్టుల యొక్క సంఖ్య ఎంత, ఎవరెవరు ఎలిజిబుల్, ఎవరెవరికి ఏ సూటబుల్ అయితే అనే కంప్లీట్ డీటెయిల్స్ ఈ యొక్క వీడియోలో వివరించడం జరుగుతుంది. ఇక మనకి చూసినట్లయితే ఇదిగోండి, హిందుస్థాన్ సాల్ట్స్ లిమిటెడ్లో 10 ఖాళీలు, మొత్తం పోస్టుల సంఖ్య 10, అసిస్టెంట్ మేనేజర్ 1, జూనియర్ మేనేజర్ 1, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ప్రొడక్షన్ 8. ఇంకా ఇది ఇంజనీరింగ్ ఆర్ బీటెక్ పాస్ అయి ఉండాలి. బీఎస్సీ ఉత్తీర్ణ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్కి. జూనియర్ మేనేజర్కి వచ్చేవారికి సివిల్ సబ్జెక్ట్లో డిప్లొమా, 35 ఇయర్స్కి మించకూడదు. లాస్ట్ డేటు August 2. వెబ్సైటు www.indiansalt.com. ఇది ఇక నెక్స్ట్ NIPBలో 10 JRF SRF పోస్టులు అండి. ఇది 10 ఖాళీలు ఉన్నవి. సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. ఇది కూడా లాస్ట్ డేట్ వచ్చేవాటికి August 11. ఇది కొన్ని వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ NRLలో 65 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులు అండి. ఇది అస్సాంలో సంబంధించింది. ఇదిగోండి కంప్లీట్ డీటెయిల్స్. లాస్ట్ డేటు August 18. ఇక నెక్స్ట్ వచ్చేపాటికి ఏపీ ప్రకాశం జిల్లాలో 17 PMO అసిస్టెంట్ ఖాళీలు. ఇక ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పారామెడికల్ ఆప్థమాలిక్ అసిస్టెంట్ పోస్టులు అండి. ఇక మొత్తం 17 ఎంపీసీ ఆర్ బైపీసీ గ్రూపులతో ఇంటర్మీడియట్తో పాటు పారామెడికల్ ఆప్థమాలిక్ అసిస్టెంట్ కోర్సు, బీఎస్సీ ఆప్టోమెట్రీ డిప్లొమా, డిప్లొమా ఆప్టోమెట్రీ పాస్ అయి ఉండాలి. ఇక ఏజ్ వచ్చేప్పటికి 42 సంవత్సరాలకు మించకూడదు. 15,000 రూపాయలు శాలరీ ఇస్తారు. 100 మార్క్స్కి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేప్పటికి 45 మార్క్స్ అనేవి ఇంటర్మీడియట్లో సాధించిన మార్కులకు, మరో 45 మార్కులు టెక్నికల్ విద్యార్థులతో సాధించిన మార్కులకు, మిగిలిన 10 మార్కులు ఏజ్కు కేటాయిస్తారు. ఇక అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టుకోవాలి. ఇక లాస్ట్ డేట్ వచ్చేప్పటికి 29 జూలై. వెబ్సైట్ prakasham.ap.gov.in. ఇక నెక్స్ట్ వచ్చేప్పటికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 85 గ్రూప్ సి సివిలియన్ పోస్టులు, మొత్తం 85. ఎల్డీసీ, కార్పెంటర్, పెయింటర్, మెస్ స్టాఫ్, ఎంటీఎస్, స్టోర్ కీపర్, హిందీ టైపిస్ట్, కుక్, డ్రైవర్ ఇవ్వండి. క్వాలిఫికేషన్ వచ్చేప్పటికి స్పెషలైజేషన్తో 10th, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్ పాస్ అయి ఉండాలి. ఇంకా ఏజ్ వచ్చేప్పటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేప్పటికి షార్ట్ లిస్ట్ చేసి రిటన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఇక ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేప్పటికి August 23. వెబ్సైట్ వచ్చేప్పటికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ .nic.in. ఇదండి వెబ్సైటు. ఇక నిట్ హమీర్పూర్లో 33 ఫ్యాకల్టీ పోస్టులు, మొత్తం 33 అండి. ఇవి వచ్చేప్పటికి స్పెషలైజేషన్స్ ఎవరైతే చేసి ఉంటారో బీటెక్కి సంబంధించిన పోస్టులు అండి. ఇది లాస్ట్ డేట్ వచ్చేప్పటికి 29 జూలై. ఇక నెక్స్ట్ NPCILలో 16 క్లరికల్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు అండి. ఇవి 16. 6 వచ్చేప్పటికి క్లరికల్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేటికి 10. ఇక ఏదైనా గ్రాడ్యుయేట్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. 48 ఇయర్స్కి మించకూడదు. శాలరీ వచ్చేప్పటికి 28,000 అబోవ్ ఉంది. ఇక 10th క్లాస్తో పాస్ అయి ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేప్పటికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, టైపింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేప్పటికి August 9. ఇక NPCILC.ARERS.co.in వెబ్సైట్ వచ్చేవాటికి. ఇక నెక్స్ట్ వచ్చేసి సశస్త్ర సీమా బల్లో 115 హెడ్ కానిస్టేబుల్ ఖాళీలు. న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ సంబంధించింది అనేది. మొత్తం పోస్టులు 115. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంకా 25 సంవత్సరాల మధ్యలోపు 18 నిండి ఉండాలి. శాలరీ వచ్చేప్పటికి
25,000 నుంచి 81,000 దాకా వరకు ఉంది. ఇక రిటన్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అప్లికేషన్ వచ్చేప్పటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేటు ఆగస్టు 6. వెబ్సైట్ వచ్చేటి www.ssbrectt.gov.in ఇదండి. ఇక నెక్స్ట్ వచ్చేటికి ఎస్జేవిఎన్ లిమిటెడ్లో 64 ఫీల్డ్ ఇంజనీరింగ్ పోస్టులు, ఇంజనీరింగ్ సంబంధించింది, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిగ్రీ సంబంధించిన సబ్జెక్టులో డిగ్రీ చేసి ఉండాలి. లాస్ట్ డేట్ వచ్చేప్పటికి ఆగస్టు 17. వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మద్రాసులో వచ్చేప్పటికి 202 లా ఆఫీసర్ పోస్టులు. మద్రాసు హైకోర్టు దాని అనుబంధ మదురై బెంచ్ ఒప్పంద ప్రాతిపదికనండి ఇవి. 202 పోస్టులు. 141 వచ్చేప్పటి హైకోర్టు మద్రాసు, మదురై బెంచ్కి వచ్చేప్పటికి 61. అడిషనల్ అడ్వకేట్ జనరల్, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ప్లీడర్, గవర్నమెంట్ ప్లీడర్, స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్, అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్, గవర్నమెంట్ అడ్వకేట్ ఇవి దీనికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ లాలో పాస్ అయి ఉండాలి. ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేప్పటికి ఇవ్వడం జరిగింది. అడ్వకసీ, డ్రాఫ్టింగ్, ప్లీడింగ్స్లో నాణ్యత, క్వాలిటీ, అకాడమిక్ నేపథ్యం తదితర ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు వచ్చేటికి ఆఫ్లైన్ ద్వారా చేసుకోవాలి. పబ్లిక్ డిపార్ట్మెంట్ సెక్రటేరియట్, చెన్నై. వీళ్ళు ఒక అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి పంపే లాస్ట్ డేటు జూలై 29. www.tn.gov.in ఇవి ఈరోజు వివిధ రకాల సంబంధించిన పోస్టులు, ప్రతి ఒక్క పోస్టుకి సంబంధించి డీటెయిల్స్, దాని యొక్క క్వాలిఫికేషను, దాని యొక్క వెబ్సైటు, ఎలా అప్లై చేయాలి అనేది ప్రతిదీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కావాలనుకుంటే ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.